దుష్టుని మాట, అపవాది మాట విని, సాతాను మాట విని ఏదెను తోటలో మానవుడు నిత్యము జీవించే జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు నిత్యుడు కదా. ఎవరంటే చెప్పండమ్మా, చెప్పండి ఎవరు దేవుడు? నిత్యం, నిత్యుడు అంటే ఎవర్ లాస్టింగ్ వన్, ఎవర్ లాస్టింగ్ వన్ అన్నమాట. ఇప్పుడు ఉండేటువంటి వాడు. ఆయన మరణం అనేటువంటిది ఇక లైవ్ అయినటువంటిది లేదని, లైవ్ కాడు, ఉన్నవాడని అర్థం, నిత్యుడు అని అర్థం. అందుకే ఆయనకి దేవుడు పెట్టినటువంటి పౌలు గారు ఇచ్చినటువంటి నేమ్ ఏంటంటే, ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండు నిరంతరము స్తోత్రాలు. నిత్య ఆశ్రయ దుర్గమని యెషయా గ్రంథంలో భక్తుడు యెషయా గారు పరిశుద్ధాత్మతో బోధిస్తారు. నిత్య ఆశ్రయ దుర్గం, ఆయన నిత్యుడు, యెహోవా నిత్యుడు అని లేఖనాలు ఉన్నాయి యెషయా గ్రంథంలో. కాబట్టి నిత్యుడు అంటే ఎప్పుడు ఉండేటువంటి వాడు, ఆయనకు మరణం అనేటువంటిది లేదు. కాబట్టి అలానే తన పిల్లలను కూడా నిత్యమైన వారుగా చేశాడు, కానీ తనతో ఎప్పుడు ఉండే వాళ్ళగా చేశాడు. మట్టిని మహిమగా మార్చాడు. ఏం చేశాడు? మట్టిని తీసుకున్నాడు, బొమ్మను చేశాడు, దానికి తన జీవాత్మను జీవించు. ఏమయ్యాడు? ఆదికాండం 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. త్వరగా వచనాలు చూపిస్తే నాకు లేట్ అయిపోతుంది. ఏమయ్యాడమ్మా? చెప్పాలి, చెప్పండి అందరూ. ఏమయ్యాడు? నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును వదవగా నరుడు ఏమయ్యాడు? జీవ ఆత్మ అయ్యాడు. అంటే జీవించే ఆత్మ. ఆత్మకి చావు లేదు, జీవాత్మ. దేవుని యొక్క ఆత్మను ఊదినప్పుడు మనిషి కూడా జీవాత్మ అయ్యాడు. దేవుడు ఎవరు? 4:24 యోహాను సువార్తలో, యోహాను సువార్త 4:24 వచ్చింది. దేవుడు ఆత్మ గనుక 4:24 అడుగు తెలిసిపోయి. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధన. దేవుడు ఆత్మ. ఇప్పుడు నువ్వెవరు? మట్టికి జీవాత్మలు ఊదినప్పుడు, నాసికారంలో దేవుడు జీవాత్మలు ఊదినప్పుడు మానవుడు కూడా జీవించే ఆత్మ. అంటే దేవుడు మానవుడు ఒకరైపోయారు. దేవునికి స్తోత్రం. ఆత్మ. నిన్ను కూడా ఆత్మను చేశాడు, నిన్ను కూడా ఆత్మను చేశాడు అన్నమాట దేవుడు. ప్రియులారా, అంటే దేవుని ఆత్మ నిత్యముగా ఉంటుంది, మనల్ని కూడా నిత్యులుగా చేశాడు. చనిపోని ఆత్మగా చేశాడు. ఆత్మకు మరణం ఉండదని అర్థం. ఆత్మ ఎప్పుడు దేవునితో, దేవునిలో ఉంటుంది. ఆ ఆత్మని మనకు ఊదాడు, మనల్ని కూడా ఆత్మలుగా చేశాడు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. అయితే సాతాను మాట విని అవ్వ మోసగించబడి, అవ్వ ద్వారా ఆదాము కూడా దేవుని మాట వినకుండా ఆ ఫలాలు తినదినమున వీళ్ళేవైపు దేవుని శాపానికి గురైపోయారు. ఆ శాపం ఏంటంటే చచ్చేదరు. నా మాట వినను, మీరు ఆ ఫలాలు తింటే నిశ్చయముగా మీరు చస్తారు అన్నాడు. కాబట్టి శాపం, మరణము వచ్చేసింది. ఆత్మ సంబంధమైన మరణం, భౌతిక సంబంధమైన మరణం రెండు వచ్చేసాయి. ఆత్మ సంబంధమైన, ఆత్మకు మరణం లేదు, కానీ దేవుడిచ్చిన ఆత్మ మానవుల్లోంచి దూరమైందన్నారు. ఈ మట్టేమో మరలా మట్టికి చేరుతుందని అర్థం. అంటే మానవుడు అనిత్యుడిగా మార్చబడ్డాడు, మనుషుడు మరణానికి పాత్రుడయ్యాడు. దేవుడు మాత్రం ఎప్పుడు మరణం లేనటువంటి ఆత్మ అని అర్థం. కాబట్టి ప్రియులరా, నిత్యముగా ఉండేవాళ్ళుగా చేశాడు, కానీ మరణము లేని జీవితాన్ని ఇచ్చాడు. కానీ ప్రియులరా, మానవులు దేవుని మాట వినక దేవుని శాపానికి గురై ప్రాణం పోయి చచ్చిపోయేటువంటి
మరణము స్థితిని తెచ్చుకున్నారు. తద్వారా మరణం మానవుని యొక్క జీవితం ఏంటంటే అశాశ్వతమైనదిగా మారింది, నిత్యము లేని అనిత్యముగా మారింది. కాబట్టి ప్రియులరా, అలాగా మానవుడంట నిత్యత్వాన్ని కోల్పోయాడు, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ను కోల్పోయాడు, నిత్యము జీవించే జీవితాన్ని కోల్పోయాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? మరలా నిత్యత్వాన్ని, నిత్య జీవం ఇవ్వటానికి, ఎప్పుడూ జీవించే చావు లేనటువంటి జీవితం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారిని కోల్పోయిన మానవుల కోసం అంట తన కుమారుని, ఆయనే కుమారుడు ఈ లోకానికి వచ్చాడని అర్థం. శరీరధారిగా తన కుమారుని ఈ లోకానికి పంపించాడని అర్థం. దేవునికి స్తోత్రం. అందుకే ఈ బాక్స్ నాకు ఇట్టు ఉండాలి, లేదా బాక్స్ తగ్గించు, మా బాక్స్ నువ్వు రా కుమార్, బాక్స్ కుర్చీ తిప్పు, నువ్వు రామ్, నువ్వు వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఇక్కడ చదవండి, ఇక్కడ చదువు 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు, అది క్రీస్తు రావటం. దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్కు, దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యము, దేవునిలో ఉన్న వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. వాక్యమే, వాక్యే, దేవునిలో ఉన్న ఓంకారమే, దేవునిలో ఉన్న మాటే, దేవునిలో ఉన్న వాక్యమే శరీరం ధరించి ఈ లోకానికి దేవుడిగానే వచ్చాడు. అయితే దేవుడిగా వచ్చాడంటే కుదరదు కాబట్టి శరీరధారిగా వచ్చాడు. మానవుల విమోచన కోసం రక్తం చిందించాలి కాబట్టి, పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధుని రక్తం చిందించి మానవులను సాతాను చేతుల్లో విమోచించాలంటే పరిశుద్ధమైన రక్తాన్ని తండ్రి దగ్గర తీసుకెళ్లాలి. కాబట్టి ఆయన శరీరధారిగా, రక్తము మాంసములు కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుని దగ్గర ఉన్న వాక్కు మీకు అర్థమైందో లేదో నా భాష, ఈ మాట శరీరధారిగా, శరీరం ధరించి ఈ లోకానికి క్రీస్తుగా, యేసుగా, మెస్సీయగా, దేవుని దగ్గర ఉన్న వాక్కు, మాట వాక్యముగా, క్రీస్తుగా శరీరం ధరించి భూలోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ఒక్కరా ఇద్దరు? అప్పుడేంటమ్మా, యేసు ప్రభు వారు లోపల ఉన్నాడని, వాక్య రూపముగా ఉన్నాడని అర్థం దేవుని దగ్గర. కాబట్టి యేసు ప్రభు వారు దేవుడు ఒక్కరేనని అర్థం. అయితే ఆయన మానవాళి విమోచన కోసం శరీరం ధరించి క్రీస్తుగా, మెస్సీయగా, అభిషేక్తునిగా భూలోకానికి వచ్చి ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. కాబట్టి ఒక్కరే దేవుడు, ఇద్దరు దేవుళ్ళు కాదు. యేసైనా, యెహోవా అయినా, పరిశుద్ధాత్ముడైనా ఒక్కరేనా అర్థం. ముగ్గురు నిలబడి ఉన్నారు అబ్రహాం ముందు, ముగ్గురు దేవుళ్ళు కాదు. నా ప్రభువా అన్నాడు, ఒక్కరిగానే సంబోధించాడు. యెహోవా ప్రత్యక్షమా ఆయన అన్నాడు, ఒక్కరిగానే చూస్తున్నాడు. ఆత్మస్వరూపిగా. ఇప్పుడు మీరు ఇంకా అర్థం కావాలంటే ఒక బత్తాయికాయ తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ, పైన కవర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? తొన అంటారు, తొక్క అంటారు, తోలు అంటారు, ఏదో లోపల ఉన్న చాలా నిమ్మ తొనలు ఉంటాయి. అవునా? మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి. బత్తాయిలు ఎన్ని తొనలు ఉంటాయి? ఒక 5, 6, 10 ఉంటాయి. వాటిని కవర్ చేస్తూ పైన కవర్ ఉంటుంది, పొర ఉంటుంది. పొర మళ్ళీ ఇంకొక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ తర్వాత మళ్ళీ పల్చటి లేయర్ ఉంటుంది, ఆ తర్వాత తొనలు ఉంటాయి. 3 ఉంటాయి. అర్థమైందా? అలానే దేవుడు ఉన్నాడు, వాక్కు ఉంది, ఆయన దగ్గర ప్రభావం ఉంది అని అర్థం. దేవునికి మహిమ కలుగును. క్రీస్తుగా వాక్కు ఈ లోకానికి శరీరం ధరించి వచ్చింది. ఆ తర్వాత ఆయన తిరిగి మరలా దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత కదా మనల్ని కాపాడటానికి పరిశుద్ధాత్మగా
ఈ లోకంలో మన కోసం ఆయన ఉన్నాడన్నాడు. ముగ్గురు కాదు, ఒక్కరేనన్నాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం చెప్పండి. ఏదైనా ప్రభునందు ప్రియులారా, కుమారుని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మన జీవితంలో నశించకుండా ఉండటానికి, నశించి నరకానికి వెళ్లకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన పర్వదినాన్ని క్రిస్మస్ అంటున్నాం. దేవునికి స్తోత్రం. చనిపోలే మరణము లేని జీవితాన్ని అనుభవించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నువ్వు మరణము లేని జీవితం అనుభవించాలంటే ప్రభు అయిన యేసును నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలి. యేసయ్యను నమ్మాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవు నశించవు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. అంటే మరణము లేని జీవితాన్ని అనుభవిస్తావు. ఇప్పుడు కాకపోయిన పిల్ల ఈ భౌతిక సంబంధమైనటువంటి శాపంతో నీ శరీరం చనిపోయిన తర్వాత ఇక మరణ వేదన లేనటువంటి జీవితాన్ని నీ ఆత్మకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభునందు విశ్వాసం ఉంచితే. దేవునికి స్తోత్రం. అలా నీవు నిత్యత్వాన్ని అనుభవించడానికి, నిత్య జీవాన్ని పొందడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ సంతోష దినాన్ని అంతకుముందు మనం పోగొట్టుకున్నాం. నిత్య జీవితం పోగొట్టుకొని మరణము పొందేటువంటి జీవితాన్ని, నిత్య జీవాన్ని పోగొట్టుకొని నిత్య జీవితాన్ని పోగొట్టుకొని క్షణికమైన జీవితాన్ని అనుభవిస్తా ఉన్న మానవాళ్ళు ఆదాము ద్వారా. కాబట్టి వాటిని మళ్ళా నిత్య జీవం ఇవ్వటానికి, నిత్య రాజ్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి మనల్ని కొని మరలా నిత్యత్వాన్ని, నిత్యమైన జీవితాన్ని, మరణం లేని జీవితాన్ని యేసయ్య మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుని మనం క్రిస్మస్ గా ఈ లోకమంతా పర్వదినంగా జరుపుకుంటా ఉంది. కాబట్టి మనం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలి? నీవు నశించకుండా ప్రభునందు విశ్వాసం కలిగి ఈ లోకంలో అడుగులు వేయాలి. విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసము జీవితంలో ప్రయోజనమైంది. నిత్యత్వాన్ని నీకు అనుగ్రహిస్తూ దేవునికి మహిమ కలుగును గాక, కలుగును గాక. స్తోత్రం చెప్పండి. అయిపోయిందా మన సమయం? 3 అర్ధగంట వచ్చింది వాక్యం. ఇంకా 10 నిమిషాలు చెప్పమని చెప్తాను, లేదా ముగిస్తాను. 2 విషయాలు చెప్తాను, వాక్యాలు చూపించి ముగిస్తాను. మరొక విషయం, ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చాడు. ఒకటి గమనించండి, దేవుడై ఉండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా మానవులతో వసించడానికి, మానవులను రక్షించడానికి దేవుడే ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా? నరుడిగా వచ్చాడు. ఎందుకు నరుడిగా వచ్చాడంటే మనలను దైవములుగా చేయటానికి. నీవు పోగొట్టుకున్న దైవత్వాన్ని మరలా నీకు ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చిన దినమే క్రిస్మస్ పర్వదినం. తన ప్రాణం ఇచ్చి మరలా మన స్వరూపాన్ని మనకిచ్చి, తను రక్తం ఇచ్చి మనల్ని కొని మనలను మరలా తన పిల్లలుగా, దైవములుగా మార్చాడు. దేవుని లేఖనాలు ఏముందంటే, ఎవడు నా యందు విశ్వాసం ఉంచుని, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములు అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 34 వచ్చిన త్వరగా. అందుకు యేసు, మీరు దైవములని నేనంటున్నాని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? ఏమన్నాడంట? మీరు దైవములని నేనంటున్నాని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు. దేవునికి స్తోత్రం. వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములకు పంపిన వాడితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువారు అడుగుతున్నారు వారిని, శాస్త్రుల పరిసయ్యులను, దేవుని ధర్మశాస్త్రములో మీరు దైవములని, ఎవరంటే మనల్ని దైవములు అంటున్నాడు దేవుడు. ఎందుకు? నీవు దేవుని ఆత్మ. ఒకటి, దేవుడు ఎలా పరిశుద్ధుడో నీవు కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నావు. గత దినాలు ఎప్పుడు ఏదేను తోట దేవుని చూస్తున్నారంటే, దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి. దేవుడే మానవునికి ఆత్మనిచ్చి నాసికాంధ్రం ఊది జీవాత్మగా చేశాడు. అప్పుడు ఆత్మ దేవుని చూస్తా ఉంది. ఆత్మ
దేవునితో ముచ్చటిస్తా ఉంది ఆత్మ, దేవునితో కలిసి జీవిస్తా ఉంది ఆత్మ. ఆనాడు ఏదైనా తోటలో దేవుడు మానవుడు కలిసి జీవించిన జీవితాన్ని దేవుడు అంటున్నాడు, నీవు దైవములు అంటున్నాడు. అంటే దేవుని పిల్లలు, దేవుని కుమారులు అని అర్థం, దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. అయితే మానవుడు పోగొట్టుకున్నాడు, దైవత్వాన్ని పోగొట్టుకొని శరీరిగా మిగిలాడు, నరుడిగా మట్టిగా మిగిలిపోయాడు. ఆత్మ వైపోయి వెళ్ళిపోయింది, ఇప్పుడు మట్టిగా మారాడు. ఈ మట్టిని మరలా తనను చూసే రీతిగా, తనతో జీవించే రీతిగా, తన యొద్ద ఉండే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొని మరలా మనకు ఆత్మనిచ్చి మరలా తన మహిమనిచ్చి మనల్ని తన పిల్లలుగా చేసుకొని తన ఎదుటి నిలబెట్టుకొని, దేవుని ఎదుటి ఎవరుంటారమ్మా? దేవుని ఎదుటి దేవుని పిల్లలే ఉంటారు, లేదు దైవములే. ఆయనతో సృష్టించుకున్నటువంటి దైవములుగా మారితేనే, అగ్ని ముందు అగ్నిగా వెళితేనే నిలబడతావు, కానీ అగ్ని ముందు చెత్తగా వెళితే ఉంటావా? కాలిపోతుంది. మట్టిగా వెళితే కాలిపోతావు. కాబట్టి దైవములుగా చేసుకొని మరలా తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి మనల్ని దైవములుగా మార్చేసాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మ, మనము కూడా ఆత్మ. ఆయన పరిశుద్ధులు, మనం కూడా పరిశుద్ధులుగా జీవిస్తున్నాం. కాబట్టి మనల్ని దైవములుగా మార్చాడు. ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు రాశాడు, మీరు దైవములు అన్నాడు. దైవములు అంటే దేవుడు. దైవం అంటే ఎవరు? అంతటి సమానులుగా చేశాడు, దైవములు అన్నాడు. అయితే వీళ్ళు పోగొట్టుకున్నారు. మరలా ఏం చేశాడంటే వాక్యాన్ని ఇచ్చాడు భూలోకానికి, క్రీస్తుని. దేవునికి స్తోత్రం. ఎవరినిచ్చాడు? క్రీస్తుని పంపించాడు, వాక్యాన్ని పంపించాడు భూలోకానికి. ఈ వాక్యాన్ని ఎవరు నేర్చుకుంటారు? ఈ వాక్యం నందు ఎవరు విశ్వాసం ఉంచుతారు? యేసు ప్రభువు వాక్యం అంటే ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారు? ఆయనలాగా మార్పు చెంది జీవితాన్ని మార్చుకొని భక్తిని చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తారు, వారిని మరలా దేవుడు దైవములుగా మారుస్తున్నాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో నువ్వు నేర్చుకుంటే, వాక్యానుసారంగా నడుచుకుంటుంటే, వాక్యం నీలో నిలబెట్టుకుంటే, వాక్యం నీలో దాచుకుంటే, వాక్యం నీలో స్టోర్ అయితే, వాక్యం చేత నువ్వు నింపబడితే నిన్ను కూడా దైవము అంటున్నాడు. దేవుని వాక్యము ఎవరికి విన్న మాట చెప్పండి నాతో. దేవుని వాక్యము చెప్పండి, నోరు తెలవండి. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడలా. దేవుడు చెప్తున్నాడట, మీరు వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని నింపుకోండి, మీ హృదయంలో మీ మనసులో మీరే దైవములు. కాబట్టి దేవుడు మానవుడిగా వచ్చాడు, శరీరం ధరించి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నిన్ను తనతో సమానుడిగా చేయాలి, తనతో నిలబెట్టుకోవాలి. నిన్ను కూడా దేవుడిగా, తన కుమారుడు ఎలా, ఇప్పుడు సింహ పిల్లలు సింహము ఉంటే కుక్కలాగా ఉంటాయి. అవును, నిన్ను కూడా అలా చేసి దైవముగా మార్చాలని యేసయ్య ఈ లోకానికి వచ్చిన రోజే క్రిస్మస్ పర్వదినం. దేవునికి స్తోత్రం. రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, నిన్ను కొన్నాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, రక్తంలో నిన్ను కడిగాడు, పరిశుద్ధపరిచాడు, వాక్కునిచ్చాడు, నీ వాక్యంతో నిన్ను నింపాడు, నీకు మారు మనసు ఇచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నిన్ను దైవముగా మార్చేశాడు. దైవముగా ఉన్నావు, దైవముగా ఉన్నావు, దెయ్యముగా ఉన్నావు, నీకే అర్థము. దేవునికి స్తోత్రం. దైవముగా ఉండాలంటే నీవు, దేవుని కుమారుడిగా ఉండాలంటే నీవు దేవుని వాక్యం చేత నింపబడాలి. అంటే యేసయ్య చేత నీ గుండెలన్నీ నింపుకోవాలి. యేసయ్య మనసు కదా, ఏమన్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా. ఏ మనసు? క్రీస్తునకు కలిగిన మనసు. మనల్ని రక్షించాలని మనసు, తగ్గించుకునే మనసు, మనల్ని ప్రేమించిన మనసు, మన కోసం ప్రాణం ఇచ్చిన మనసు, అనేకులను రక్షించిన మనసు క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనసు మనం కూడా కలిగి ఉంటే నిన్ను కూడా దేవుడు ఏమంటారు? నిన్ను మీరు దేవుని పిల్లలమ్మా ఏమంటారు? చెప్పురోటమ్మా ఏమంటారు? అంటారా? మనుషులు అంటారు. నన్ను చూసి మొదటి దేవుని బిడ్డ, ఇప్పుడు పాపం చేయడు, ఇప్పుడు లంచం తీసుకోడనేవాడు. నేను ఇంకొక బ్రదర్ని చూసి నేర్చుకున్నాను సత్యాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కూడా రక్షించబడి క్రీస్తు పరిశుద్ధతను ఆపాదించుకొని క్రీస్తు వాక్యం చేత నువ్వు నింపబడి, నీ నోట్లోంచి వస్తే వాక్యమే, నీ నోట్లోంచి వస్తే పాటలే. కొంతమంది పాటలు యేసయ్య పాటలు రావు, అమ్మ ఆ పాట నాకు కూడా రాదు, ఆ పాటలు పాడుతున్నారు కొంతమంది. ఈ పాట వచ్చినప్పుడు ఈ పాట, నోటికి ఆ పాట వచ్చినప్పుడు అబ్బు చెప్పాలని గడుగుతా ఆ పాట రాకూడదు.
దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు దేవుని బిడ్డ నిన్ను చూసిన వాళ్ళ నోరెత్తలేరు. గుర్తుపెట్టుకో, నేను ఇట్ట పోయేవాడిని, దేవుణ్ణి కలిగి ధైర్యంగా గుండెలు తీర్చుకుని దయ్యాల దగ్గరకైనా సరే, దుర్మార్గుల దగ్గరకైనా అట్లా ఇరుచుకొని పోయేవాడు. ఎందుకంటే నాలో ఉన్నాడు ఆయన. నాకు ఆ ధైర్యం, నేను జాగ్రత్తగా ఉన్న, ప్రభువులో నమ్మకంగా ఉన్నా, నాకు తోడుగా ఉన్నాడు ఆయన, నన్ను బలపరిచాడు ఆయన. ఎవడు నా ముందు నిలబడలేడు, ధైర్యం ఇరుచుకొని పోయేవాడు. కారణం తన వాక్కుతో, తన బలముతో, తన ఆత్మతో అంటకుండా పంపిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా వెళ్తుండేవాడు ఎక్కడికైనా. దేవుని స్తోత్రం చెప్పండి. నన్ను చూస్తే దాదాపుగా ఈ మధ్య డబ్బు లేనందువల్ల అందరూ నన్ను భయపెడుతున్నారు, కానీ యేసే మొదట నమ్ముకున్నప్పుడు అట్టొత్తనని మా సంఘం నర్సపేటలో నన్నొత్తు భయపడేవాడు, గడగడగడ వణికేవాడు. దేవుని స్తోత్రం. డబ్బును ఊతున్నారు జనాలు. ఎవరికి? కారు వేసుకొస్తే నేను నడుచుకుంటూ వస్తే ఇప్పుడేమో స్తోత్రం. డబ్బుకు విలువిస్తున్నారు, కానీ మనలో ఉన్న దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, ప్రభువారు నిన్ను దైవంగా చేయటానికి, ఈ లోకానికి దైవమైన ఆయన, దేవుడైన ఆయన శరీరం ధరించి కుమారుడుగా, మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి నేను కొని, సాతాను చేతుల్లో దెయ్యముగా మారిన మనలను, సాతానుగా మారిన, దుష్టులుగా మారిన మనల్ని మరలా తాను కొనేసి తీసేసుకొని మనకు పరిశుద్ధతను ఆపాదించి, వాక్యం చేత నింపి, వాక్యముగా వచ్చి వాక్యం చేత మన గుండెలను నింపి ప్రభు కోసం జీవించే దైవములుగా మార్చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చిన గొప్ప శుభదినమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పు, ఆమేన్. ఈ రోజున ప్రశ్న వేసుకో, ప్రభు నిన్ను దైవముగా మార్చడానికి ఆయనే దిగి వస్తే, ఆయనే ప్రాణమిస్తే, సుఖమంతా విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, ధనవంతుడై ఉండి దరిద్రుడిగా మారి నీ కొరకు వచ్చి తన ప్రాణమిచ్చి, రక్తమిచ్చి నిన్ను కొని, నిన్ను కూడా తన బిడ్డగా, తన దైవముగా మార్చివేస్తే నువ్వు నేను ఎలాగున్నావో ప్రశ్న వేసుకున్నాను. ఈ నూతన, ఈ క్రిస్మస్ లో 2024 క్రిస్మస్ శుభదినాన్న దైవంగా ఉన్నావా? దైవముగా ఉన్నావా? కొంచెం పదం మారితే మారిపోద్ది. దెయ్యంగా ఉన్నావా? దయ్యాలుగా ఉన్నావా? దీనురాలుగా ఉన్నావా? ప్రశ్న వేసుకుని, దేవుని కుమారుడుగా ఉన్నావా? ఇంకా సాతానుకు దాసుడుగానే ఉన్నా? ప్రశ్న వేసుకున్నా. నువ్వు దెయ్యముగా మారకుండా దైవముగా మారితే ప్రభుకి నువ్వు ఆనందిస్తూ ఉంటే పరలోకంలో కూడా క్రిస్మస్ రోజున ఆనందమే. నువ్వు దైవముగా మారకుండా ఇంత ప్రాణమిచ్చి, రక్తమిచ్చి కొన్నా నేను దెయ్యంగానే ఉంటానంటే, నువ్వు ఎంత క్రిస్మస్ చేసినా, ఎన్ని సెలబ్రేట్ చేసినా, ఇంటిని ఒంటిని పండగ అన్ని ఆచరించి చేసినా ఆయనకి ఆనందం. దైవముగా మారి నువ్వు ప్రభువులు ఆనందిస్తున్నావు. పాట పాడుతుంటే ఆయన అక్కడ నాట్యం ఆడుతుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పరలోకముల మహా సంతోషం అంట ఒక పాపి మారు మనసు పొందటం. దేవదూతలు ఎదురు మహా సంతోషం. నిన్ను బట్టి, నన్ను బట్టి ఆయన సంతోషం ఉందా ఈ క్రిస్మస్ రోజున? ప్రశ్న వేసుకుందామా? నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? ఇంత ప్రాణం ఇచ్చి, రక్షణ ఇచ్చిన, తన మహిమనంతా విడిచిపెట్టి మనుషుడిగా వచ్చి తన ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నా, రక్తం ఇచ్చి నిన్ను కొన్నా, ఇంకా విలువ లేదా నీకు యేసయ్య ప్రేమ? లోకాస్తులు ఆచరించినట్టుగా క్రిస్మస్ ఆచరిస్తూనే ఉన్నావా? ప్రశ్న వేసు. దైవంగా చేయటానికి ఆయన వచ్చిన రోజే క్రిస్మస్ అమ్మా. నిన్ను దైవంగా మార్చడానికి ఎన్ని ప్రయాసాలు పడ్డాడు యేసయ్య. ఎంత తృణీకారాన్ని పడ్డాడు, ఎంత తృణీకారాన్ని అనుభవించాడు, ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, అన్ని బాధలు పడి నిన్ను దైవముగా మార్చాడు. ఇంకా మారలేవా? అలానే ఉంటావా? ప్రశ్న వేసుకుని ఇక నుండి అయినా దేవుని వాక్యం చేత నింపబడుతున్నావా?
దేవుని ప్రేమ చేత నింపబడుతున్నావా? యేసయ్య చేత నువ్వు నింపబడుతున్నావా? దేవుని ఆత్మ చేత నీవు నింపబడి ఉన్నావా? ప్రభువుకు సాక్షిగా ఉన్నావా లేదా ప్రశ్న వేసుకుందాం. ఈ నూతన మరలా రాబోతున్నాడు సంవత్సరానికి నిన్ను చూసి నిన్ను దేవుని బిడ్డ పళ్ళు మాట ఎంతకూడదని నేర్చుకోవాలి. ఎదటోడు ఎవరన్నా నీ భర్త అయినా సరే నిన్ను ఏదన్నంట ఆయన గోపున గుయ్యమని కొట్టాలి. అమ్మో నేను అన్నమ్మా స్తోత్రం చెప్పండి అనే రీతిగా నువ్వు మార్పు చెందాలి. అప్పుడు యేసయ్య నా కుమార్తె అని సంతోషిస్తాడు. భూలోకంలో నీ జీవితకాలం అంతా ఆయనకి సంతృప్తినిస్తావు. అలాంటి కృప దేవుడు మనందరికీ మార్పును అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మనం ఇక్కడ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. అనేక విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. క్రిస్మస్ ధ్యానిస్తే ఒక్కటిగా గుండెల్లో మండేటువంటి విషయాలు. నీ కొరకు ఆయన ఎంతగా నిత్య ఆరని అగ్నిగుండానికి వెళుతుంటే ఈ లోకానికి తానే ఎవ్వరూ రక్షించలేనప్పుడు, మరి ఎవ్వరు నిన్ను విమోచించలేనప్పుడు ఇంతగా ప్రాణమిచ్చినటువంటి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో నిన్ను పాలివారం చేయటానికి భూలోకములు ఎన్ని యాతనలు అనుభవించాడు. రాబోతున్న ఉగ్రతను తప్పించడానికి ఈ లోకములో ఎన్ని యాతనలు ఆయన ఎంత శ్రమను అనుభవించాడు. ఈ పాపములు విమోచించడానికి ఆయన కల్వరిలో ఎంత శ్రమను అనుభవించాడు. అంధకార సంబంధమైన అధికారములోంచి, అంధకార సంబంధమైన సాతాను అధికారములోంచి నేను విడిపించడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడో ప్రభువారు ఈ లోకానికి వచ్చి. దేవాది దేవుడే కుమారుడుగా శరీరుడికి ఈ లోకానికి వస్తే స్థలం ఇవ్వనటువంటి ఈ లోకం, గౌరవించినటువంటి లోకం, ప్రేమించినటువంటి లోకం. బిడ్డలారా, లోకమైతే ఆయనను ప్రేమించలేదు, కానీ జ్ఞానులు తెలుసుకొని ఆయనను సాగిలపడ్డారు. 2000 సంవత్సరాల క్రితం నుంచి ప్రయాణం చేసి ఈ లోకానికి 2000 సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రభు దగ్గరికి వచ్చారండి. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి యేసయ్య నక్షత్రాన్ని చూసి ఆయన పరువుని స్థలానికి వచ్చి ఆయన ఎదుట జ్ఞానులే ప్రాణం వెళ్ళి ప్రియులైన సాగిలపడి ఆయనకు నమస్కరించారు, ఆయనను పూజించారు, ఆయనను ఆరాధించారు, ఆయన సేవించారు, ఆయనకు కానుకలు అర్పించారు. అలానే ప్రభునందు ప్రియులైన దీనులైన గొల్లలు దేవుని దూత చెప్పిన మాటను నమ్మి తమ సమయాన్ని, తమ పనిని విడిచిపెట్టి, తమ గొర్రెలను మందుల దగ్గర కొంతమంది దగ్గర వదిలిపెట్టి తనతో చెప్పబడిన మాటలు ప్రచురం చేస్తూ అక్కడికి వచ్చి ప్రభు పరుండుకొని ఉన్నటువంటి పశువుల తొట్టిలో వచ్చి పశువుల శాలకు వచ్చి ఎదుట సాగిలిపడి తనతో చెప్పిన మాటలు చెప్పి ప్రచురించి వారు దేవుడిని ఆరాధించారు, సమయాన్ని ఇచ్చారు, తన పనిని విడిచిపెట్టారు. ఆయన చెప్పిన మాటలు విని ఆయనను ఆరాధించారు. నువ్వు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. బిడ్డ ఎలా ఉన్నావు ప్రశ్న వేసుకో. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చి దేవునికి మహిమ కలుగునుగాక. పాపులను రక్షించడానికి లోకానికి వచ్చి, పాపములను తీసివేయటానికి లోకానికి వచ్చి, అపవాది క్రియను లయం చేయడానికి లోకానికి వచ్చి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి రాజ్య వారసులు చేయడానికి లోకానికి వచ్చి, ఉగ్రత పాలవకుండా ఏ మనుష్యుడు కూడా నశించకుండా ఉగ్రత పాలవకుండా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నరకానికి వెళ్లకుండా నేను తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పోగొట్టుకున్న దైవత్వాన్ని మరలా ఇవ్వడానికి ఆయన దైవత్వాన్ని పోగొట్టుకొని దైవత్వాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి శరీరుడిగా ప్రత్యక్షమై మనిషి కుమారుడుగా దేవుని కుమారుడికి లోకానికి వచ్చి
నీకోసం నరక యాతనలు అనుభవించి తిరిగి లేచి మరలా నీకు దైవత్వాన్ని ఆపాదించాడు. కుమారుడి వాక్యాన్ని ఇచ్చాడు, కుమారుడిగా ఉంచాడు. మరల దైవత్వం, దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా, దేవుడుగా, దైవములుగా మార్చివేశాడు. ఇకనైనా జాగ్రత్తగా ఉంటావా? ప్రశ్న వేసుకుంటా. ఈ క్రిస్మస్ దినాన మార్పు చెందుతావా? నువ్వు దైవానివి అంటున్నాడు, దెయ్యానివి అంటలేదు. సాతానుడు నా పోలిక అంటున్నాడు. కాదు కాదు, ఆ పోలిక నుంచి విడిపించి దేవుని పోలికనిచ్చాడు. దైవం అంటే దేవుని పోలిక, ఆత్మ. ఆయన ఆత్మ గనుక నీకు ఆత్మనిచ్చాడు. ఆయన వెలుగు గనుక నిన్ను వెలుగుగా మార్చివేశాడు. ఆయన ప్రేమ గనుక ఆయన స్వరూపంలోకి ప్రేమగా నిన్ను ప్రేమలో నింపి ప్రేమ స్వరూపుగా ఆయన ఉన్నాడు కాబట్టి నీకు ప్రేమతో నింపుతున్నాడు. నిన్ను కూడా ప్రేమ స్వరూపిగా మారుస్తున్నాడు. మహిమ స్వరూపి కాబట్టి ఆయన నిన్ను మహిమగా మార్చివేశాడు. మట్టిని మహిమగా మార్చిన లేఖనం సెలవిస్తుంది. ఆయన ఈ లోకానికి వచ్చిందే ఈ మహిమ, మట్టి దేహాన్ని మహిమ దేహము సమరూపంగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పి 3:20 ఆయన మాట్లాడుతున్నాడు. మార్చివేశాడు మహిమగా. ఆయన మహిమ స్వరూపి కాబట్టి నిన్ను కూడా మహిమగా మార్చివేశాడు. ఆయన సత్య స్వరూపి కాబట్టి నిన్ను కూడా సత్య స్వరూపిగా మార్చివేశాడు. ఆయన దైవము కాబట్టి, దేవుడు కాబట్టి నిన్ను కూడా దైవముగా, దేవుని కుమారుడు కాబట్టి నిన్ను కూడా కుమారుడుగా మార్చివేశాడు. ఇకనైనా జాగ్రత్తగా ఉంటావా? ఎంత యాగమైనా, ఎంత త్యాగం చేసినా, ఇంత ప్రేమను చూపించినా మన ప్రభువారి యొక్క ప్రేమను నిరర్థకం చేస్తావా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తావా? కాపాడుకుందామని పరిశుద్ధతను, కాపాడుకుందామని దైవత్వాన్ని, కాపాడుకుందామని ప్రేమను, కాపాడుకుందాం. ఆయన ఇచ్చిన ప్రాణ త్యాగం రక్షణను కాపాడుకుందాం. ఎలాంటి కృప దయచేయమని సమయాన్ని బట్టి స్తుతులు అర్పిస్తూ ఈ నూతన క్రిస్మస్, ఈ 2024 క్రిస్మస్ శుభదినాన మీరు మాకు ఇచ్చిన వర్తమానము కొరకై స్తోత్రాలు, మెసేజ్ కొరకై స్తోత్రాలు. మా హృదయాలలో ఫలింప చేయమని ప్రభువా, దేవుని వాక్యం ఎవరికి వచ్చును, దేవుడు ఎవరిలో ఉండను వారే దైవములు. అలాగా మేము మార్పు చెందడానికి మా నోటి మాట, మా చూపు, మా తలంపులు, మా క్రియల సమస్తం మార్పు చెంది నీ వలే నా ప్రభువా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి జీవించడానికి శక్తిని, బలాన్ని మా అందరికి సంఘానికి దయచేసి మహిమ పొందమని యేసయ్య ఘననామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. అందరూ బిగ్గరగా చెబితే ఆమేన్.